నమస్కారం. ఆగని తుమ్ములు, ముక్కు కారుతూ ఉండటం, వాతావరణం కొంచెం మారినా చాలు ఈ అలర్జీలు మనల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తాయి కదా. అయితే దీనికి ప్రతిసారీ మందులు వాడటమేనా దారి? అస్సలు కాదు. మన పూర్వీకులు, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో పాటించిన కొన్ని అద్భుతమైన సహజమైన చిట్కాలున్నాయి. ఈరోజు మనం ఆ పాత విజ్ఞానాన్ని మన ఇప్పటి లైఫ్ స్టైల్లోకి ఎలా తీసుకురావచ్చో వివరంగా చూద్దాం. నిజమే కదా. ఈ సమస్య చాలామందికి ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడో, వాతావరణం మారినప్పుడో మొదలయ్యే ఈ ఇబ్బంది అబ్బా, మన రోజువారీ పనుల్ని ఎంతలా పాడుచేస్తుందో మనకు తెలుసు. ఇక్కడ మనం కేవలం ఆ పూటకి ఉపశమనమిచ్చే మాత్రల గురించి మాట్లాడట్లేదు. ఇది ఒక కంప్లీట్ హెల్త్ సిస్టమ్. మన ఆహారంలో, మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ సమస్యను మూలాల నుంచి ఎలా తరిమికొట్టవచ్చో చూద్దాం రండి. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన వంటింట్లోకే వెళ్దాం. తర్వాత పిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసి ఆహార నియమాలు, రోజువారీ అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ డైలీ ప్లాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన ఫస్ట్ స్టాప్ మన వంటిళ్ళు. మనకు తెలియకుండానే మన పోపుల డబ్బాలో ఎన్నెన్నో ఔషధాలు దాగున్నాయి. అసలు ఆహారమే మందుగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన మొదటి సూపర్ హీరో మిరియాల చారు. పేరుకి సింపుల్గా ఉన్నా దీనిలో ఉండే పదార్థాలు మాత్రం చాలా పవర్ఫుల్. ఘాటైన మిరియాలు, జీలకర్ర, పొట్టుతో సహా వేసే వెల్లుల్లి, ఇవన్నీ మనం రోజూ వాడేవే. కాని సరైన పద్ధతిలో కలిపితే ఇవి చేసే మ్యాజిక్ వేరు. సరే, ఇది ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ముందుగా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని మరిగించి ఈ మసాలా ముద్దను అందులో వేయాలి. ఇక్కడొక చిన్న టెక్నిక్ ఉంది. మసాలా వేసిన తర్వాత అస్సలు ఎక్కువసేపు మరగనివ్వకూడదు. జస్ట్ 5 నుంచి 8 నిమిషాలు సిమ్లో ఉంచితే చాలు. ఆఖరుగా వేడివేడి నెయ్యితో తాలింపు పెట్టి వెంటనే మూత పెట్టేయాలి. అంతే. ఇక్కడ చెప్పిన పాయింట్ చాలా అంటే చాలా ముఖ్యం. మసాలాలను ఎందుకు అప్పటికప్పుడు దంచాలి? రెడీమేడ్ పౌడర్ వాడితే అవదా అంటే అవదు. ఎందుకంటే వాటిలోని అసలైన పవర్, ఆ ఘాటు, ఆ ఔషధ గుణాలు ఉండేది వాటిలో ఉండే వాలటైల్ ఆయిల్స్లో. దంచిన కొద్ది నిమిషాల్లోనే అవి ఆవిరైపోతాయి. అందుకే పాత పొడి కన్నా అప్పటికప్పుడు దంచిన ముద్దే 100 రెట్లు బెటర్. ఇది మరో కీ పాయింట్. మిరియాల పేస్ట్ వేసిన తర్వాత రసాన్ని అస్సలు ఎక్కువగా మరిగించొద్దు. అలా చేశారంటే అంతే, అది చేదుగా మారిపోతుంది. దాని ఔషధ గుణాలు కూడా పోతాయి. సో జస్ట్ పైన నురుగు రాగానే స్టవ్ ఆపేయండి. దట్స్ ఇట్. మిరియాల చారుతో పాటు ఇంకో సింపుల్ రెమెడీ ఉంది. అదే వెల్లుల్లి కారం. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కారం కలుపుకుని తింటే చాలు. దానిలో ఉండే ఘాటు ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి బయటకు పంపేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం పెద్దల గురించి మాట్లాడుకున్నాం. మరి పిల్లల సంగతేంటి? వాళ్ల శరీరం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో వాళ్ల కోసం మనం వాడే పద్ధతులు కూడా అంతే సున్నితంగా, సేఫ్గా ఉండాలి. పిల్లల ఛాతీలో కఫం పేరుకుపోయినప్పుడు ఈ తమలపాకు ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఏం లేదు, ఒక తమలపాకు తీసుకుని దానికి కొబ్బరి నూనె కానీ, ఆవ నూనె కానీ రాసి దాన్ని లైట్గా వేడిచేసి పిల్లల ఛాతీ మీద పెట్టాలి. ఇది చాలా సేఫ్. ఆ ఆకులోంచి వచ్చే వెచ్చదనం కఫాన్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. ఇక ఆహారం విషయానికొస్తే గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి ఇవ్వడం ఎలర్జీలున్న పిల్లలకు చాలా మంచిది. అలాగే 1 సంవత్సరం దాటిన పిల్లలకు 1 స్పూన్ తేనెలో 2-3 చుక్కల అల్లం రసం కలిపి ఇస్తే గొంతు గరగర నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. మనం ఎన్ని చిట్కాలు పాటించినా, ఎన్ని మందులు వాడినా ఆహార నియమాలు పాటించకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ సక్సెస్కు ఫౌండేషనే సరైన ఆహారం. ఆ ఫౌండేషన్ వీక్గా ఉంటే పైన మనం కట్టే బిల్డింగ్ నిలబడదు కదా. సేమ్ అలాగే అనమాట. చూడండి, ఈ నంబర్ ఎంత పవర్ఫుల్లో. ఆయుర్వేదం ప్రకారం ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది 60% మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుందట. సింపుల్గా చెప్పాలంటే మందుల కన్నా పథ్యమే ముఖ్యం. అయితే ఏం తినాలి, ఏం తినకూడదు? సింపుల్ లాజిక్. ఫ్రిడ్జ్లో పెట్టినవి, చెల్లనివి, ముఖ్యంగా రాత్రిపూట పెరుగు వంటివి శరీరంలో కఫాన్ని పెంచుతాయి. సో వాటికి దూరంగా ఉండాలి. అదే టైంలో ఉలవచారు, అల్లం, వెల్లుల్లి లాంటివి శరీరంలో వేడిని పెంచి కఫాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఆహారం గురించి చూశాం కదా.
ఇప్పుడు మన డైలీ రొటీన్లోకి వద్దాం. కేవలం తినేదే కాదు, మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సాంబ్రాణి మనందరికీ తెలిసినదే. చాలా ఇళ్లల్లో తలస్నానం చేశాక సాంబ్రాణి ధూపం వేస్తారు. ఇది కేవలం మంచి వాసన కోసమే అనుకుంటాం చాలామంది. కానీ దీని వెనక ఒక పక్కా సైన్స్ ఉంది. ఆ సాంబ్రాణి పొగ తడి జుట్టును సహజంగా ఆరబెడుతుంది. దీనివల్ల తలబరువు, సైనస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, అది ఒక న్యాచురల్ డిసిన్ఫెక్టెంట్. ఆ పొగ మన చుట్టూ ఉన్న గాలిని కూడా శుభ్రపరుస్తుంది. ఇప్పుడు మనం ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అదే నస్యం. దీన్ని మన శ్వాసకోశ వ్యవస్థకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనుకోవచ్చు. రోజూ ఉదయాన్నే ప్రతి ముక్కులో 1 లేదా 2 చుక్కల గోరువెచ్చని నూనె లేదా నెయ్యి వేసుకోవడమే నస్యం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఆ నూనె చుక్కలు ముక్కు లోపల ఒక పలుచని ప్రొటెక్టివ్ లేయర్ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల గాలిలో ఉండే దుమ్ము, పుప్పొడి లాంటి అలర్జీ కారకాలు లోపలికి వెళ్లకుండా అక్కడే అతుక్కుపోతాయి. మనల్ని అలర్జీ రియాక్షన్ నుంచి కాపాడతాయన్నమాట. ఓకే, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ మన బిజీ లైఫ్లో ఇవన్నీ ఎలా ఫాలో అవ్వాలి అని అనిపించొచ్చు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నింటినీ కలిపి ఒక సింపుల్, ప్రాక్టికల్ డైలీ ప్లాన్గా చూద్దాం. చూడండి, ఇది ఒక కంప్లీట్ ప్లాన్. ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పూట ఒక చిన్న హెల్దీ హ్యాబిట్. ఇవన్నీ ఒకేసారి మొదలుపెట్టక్కర్లేదు. ఒక్కొక్కటిగా మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ చిన్న చిన్న మార్పులే లాంగ్ రన్లో మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. చివరిగా ఒక్క ప్రశ్న: రోజూ ఒక మాత్ర వేసుకోవడం పవర్ఫుల్లా, లేక రోజూ ఒక మంచి అలవాటును పాటించడం పవర్ఫుల్లా? సమస్య వచ్చాక రియాక్ట్ అవ్వడం కన్నా సమస్య రాకుండా చూసుకోవడమే అసలైన తెలివి కదా. ఆలోచించండి.